మా మా గురువుగారు కూడా చెప్పారండి, మా గ్రంథాలు కూడా ఘోషిస్తున్నాయి అంటారు. ఏమీ లేదు, అవన్నీ ఉట్టిదే. ఏమండి, ఫస్ట్ బైబిల్ అండి ఇందులో ఉన్న మహాజ్ఞానం. ఈ జ్ఞానం ఇందులో ఉన్నటువంటి దేవుని మనసు ఎలాంటిదంటే సమస్త జ్ఞానములకు మించిన సమాధానం ఆయన దగ్గర ఉంది. అంటే ఈరోజు మనకి ఏమర్థం కావాలంటే జ్ఞానము కంటే ముఖ్యమైనది ఏంటమ్మా? సమాధానం. ఈ సమాధానం అనేది దేవుణ్ణి మనుషులతో కలిపేది. ఎందుకంటే ముందు దేవునితో సమాధాన పడాలి. ఏమా, లోక విద్య నేర్చుకుంటే దేవుడు మనతో సమాధాన పడడు. మన డిగ్రీలు చూసి, మన క్వాలిఫికేషన్ చూసి, మన జాబులు చూసి దేవుడు తృప్తి చెందడు. అలా లోకం తృప్తి చెందుతుంది. కలెక్టర్ గారంటే గౌరవం లోకానికి, ఆర్డీఓ గారంటే గౌరవం లోకానికి, మంత్రి గారంటే గౌరవం లోకానికి. మంచిదే పెద్దల వాళ్ళు. కానీ ఇవి ఉన్నందుకు దేవుడు మనతో సమాధానం కలిగి ఉండడండి. వీటన్నిటికంటే గొప్పదే దేవునితో సమాధానం పడడం. అది జ్ఞానమునకు మించినది. దేవునితో సమాధానం పడాలంటే ఎలా ఉండాలి? ఇందా చదువుకున్నాం కదా, ప్రార్థనాపూర్వకంగా ఉండాలంట. ఆ ప్రార్థన విజ్ఞాపనలా ఉండాలి, డిమాండ్లా ఉండకూడదు. డిమాండింగ్ ఎప్పుడు వస్తుంది? ఏమా, దేవుణ్ణి అధికారంగా అడిగా హక్కు ఎప్పుడు వస్తుంది? ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు, భోజనాలు పెట్టినప్పుడు, బట్టలు పంచి పెట్టినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు. కానీ ఎన్ని చేసినా, భోజనాలు పెట్టినా, ఉపవాసం ఉన్నా, మీటింగ్స్ పెట్టించినా, ఎన్ని పెట్టినా అధికారం చలాయించకూడదు. దేవుడి దగ్గర ఒబెడెంట్గానే ఉండాలి, తగ్గించుకునే బ్రతకాలి.